ముందుగా నిన్న ఓటింగ్లో పాల్గొన్నటువంటి పట్టభద్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలాగే నాకు టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఈ 3 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే కొండా సురేఖ గారికి, సీతక్క గారికి, అందరికీ, అలాగే ఇంకా చాలా మంది నియోజకవర్గాల గౌరవ ఎమ్మెల్యేలు, 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, అలాగే మద్దతు ప్రకటించినటువంటి సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారికి, వీరభద్రం గారికి, అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ సార్కి, అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి రంగారావు గారికి, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి, ఇంకా వాటితో పాటు చాలా సంఘాలు కూడా మల్లన్నకు అండగా నిలబడ్డాయి. వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటే, పిఆర్టీయు తెలంగాణ ముఖ్యంగా హర్షవర్ధన్ రెడ్డి గారికి, అలాగే పిఆర్టీయు తెలంగాణ శ్రీపాల్ రెడ్డి గారికి, కమలాకర్ గారికి, అలాగే టీయూటీఎఫ్ తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళకి, టీజీటీఏ వాళ్ళకి, తెలంగాణ గౌట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళకి, అలాగే టీఆర్టీఎఫ్, అలాగే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఆర్యుపిపిటి, ఆ తర్వాత ఆర్ఈటి జేఏసీ, అలాగే టీఆర్ఎఫ్టిఎస్ తెలంగాణ మూమెంట్ డిటెన్షన్ ఫోరం, ఆ తర్వాత టీఎస్టీఐఎఫ్, ఆ తర్వాత టీజేపిఎస్ఏ, ఎస్ఎల్టీఏ, ఆ తర్వాత టీఎస్జిహెచ్ఎంఏ, అలాగే ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్, టీటీఎఫ్టిఎస్, అలాగే తెలంగాణ ఫార్మా అసోసియేషన్, తెలంగాణ స్టేట్ కోఆర్డినేషన్ అసోసియేషన్, ఆ తర్వాత క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, జీసీటీఏ, అలాగే జీజేఎల్ఏ, అలాగే సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్సు, అలాగే వీరితో పాటు చాలామంది టీఎన్జిఓస్, ఆ తర్వాత ఎన్జిఓస్, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి ఉద్యోగులు కానీ, అలాగే సింగరేణి ఉద్యోగులు కానీ, ఇంకా వీరితో పాటు జీవో 46 బాధితులు కానీ, ఆ తర్వాత 317 బాధితులు కానీ, ఇంకా 2008 డిఎస్సి అభ్యర్థులు కానీ, 1998 డిఎస్సి అభ్యర్థులు కానీ, అలాగే నిరుద్యోగ సంఘాలు, ఇలా అనేకమైనటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ, తర్వాత యూత్ వింగు, మహిళా వింగు, కిసాన్ సెల్, ఆ తర్వాత సేవాదల్, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించారు. అందరికీ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి అందరికీ ముఖ్యంగా ఏది జమాయతే ఇస్లాంకి, ఆ తర్వాత ఆ సంస్థకి, అలాగే క్రిస్టియన్ మైనార్టీ సంస్థలకు, హిందూ సంస్థలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అలాగే టీఆర్ఎస్ కేటీ రామారావు కూడా చెప్పాలి, ఎందుకంటే నాకు మంచి అస్త్రాలను అందించగలిగినందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, సో ఇవాళ నిన్న ముగిసిపోయింది పోలింగ్. ఆ తర్వాత 5వ తారీఖు రోజు కౌంటింగ్ ఉండబోతా ఉంది, 4వ తారీఖు రోజు పార్లమెంట్ ఉండబోతా ఉంది, 5వ తారీఖు రోజు ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉండబోతా ఉంది. సో ఫలితాలు ఎట్లుంటాయి అనేది చూద్దాం.